హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ అనేది స్టార్ట్ అయింది ఆగస్ట్ 17th నుంచి ఆగస్ట్ 15th వరకు. సో ఈ సేల్లో మనకి బెస్ట్ మొబైల్స్ ఏవి అయితే మనకి సేల్లో వచ్చాయో దాని గురించి నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ కంటే ఈ సేల్లో అసలు మనకి ప్రైస్ అనేది అంత సేల్లో తగ్గించినట్టు ఏం కనిపించట్లేదు. సో ఎవరైతే అర్జెంటుగా మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళే వీడియోని చూడండి. సో ఈ వీడియోలో మనకి అండర్ 20K, అండర్ 30K, అండర్ 40K అలాగే బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రణయ్ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటిది లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు ఇంత ముందుగా చెప్పినట్లే మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో ఫ్రీడమ్ సేల్లో మనకి ఏవైతే మొబైల్ అండర్ 20K సెగ్మెంట్లో 30K, 40K అలాగే బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనకి సేల్లో ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అండర్ 20K సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ GT 30 5G అనేది మనకి రావడం జరిగింది. సో ఇది మనకి బిఫోర్ సేల్లో మనకి 25,000 అరౌండ్ ఉండేది. ఇప్పుడు మనకి విత్ ఇన్ ద సేల్ విత్ బ్యాంక్ ఆఫర్స్ తోటి ఇది 19,500కి మనకి ఇది సేల్లో అవైలబుల్గా వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో దీంట్లో మనకి కీ ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది మనకి గేమింగ్ ఫోకస్గా ఉంటుంది. దీనికి ట్రిగర్స్తో పాటు లైట్స్ కూడా, ట్రిగరింగ్ లైట్స్ కూడా రావడం జరుగుతుంది ఈ ఫోన్స్కి. అలాగే దీని యొక్క చిప్ సెట్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైనాస్టిక్ 7400 5G ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ అనేది రావడం జరిగింది. అలాగే దీనికి 5.K AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది, 1.44 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క కెమెరా ఫీచర్ చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ తోటి ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి 5500 మెగావాట్స్ బ్యాటరీ బ్యాకప్ అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. సో ఎవరైతే అండర్ 20Kలో మనకి సేల్లో మొబైల్ కొనాలనుకుంటున్నారో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని సజెస్ట్ చేయొచ్చు. ఇన్ఫినిక్స్ GT 30 5G అనేది అండర్ 20K సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్. సో అలాగే మనకి అండర్ 30K సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మోటరోలా ఎడ్జ్ 60 Pro అనేది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఇది బిఫోర్ సేల్ వచ్చేసి 37,000 మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మనకి సేల్లో 30,000కి మొబైల్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇది ఎందుకంటే ఇది ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో కీ ఫీచర్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచ్ స్క్రీన్తో రావడం జరుగుతుంది, కర్వ్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది, 4500 పీక్ బ్రైట్నెస్తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క చిప్సెట్ చూసుకున్నట్లయితే డైనాస్టిక్ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెస్తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 10 మెగాపిక్సెల్ 3 టెలిస్కోపిక్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అనేది రావడం జరిగింది. సో దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 6000 మెగావాట్స్ బ్యాటరీ బ్యాకప్ అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇది 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చేసి IP68, IP69 డస్ట్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఎవరైతే బెస్ట్ ఇన్ కెమెరా, బెస్ట్ ఇన్ అన్ని కేటగిరీస్లో ఇది అనేది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండర్ 30Kలో మోటరోలా ఎడ్జ్ 60 Pro అనేది చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఇమీడియట్గా అండర్ 30Kలో ఈ మొబైల్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 Proని తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాను. సో అలాగే మన నెక్స్ట్ బడ్జెట్ రేంజ్ వచ్చేసి 40,000. మనకి 40,000లో 2 మొబైల్స్, 1 మొబైల్ అనేది మనకి అండర్ 40Kలో బెస్ట్ మొబైల్ అనేది లిస్ట్ అవుట్ చేశాను ఫ్లిప్కార్ట్లో. రెడ్మీ టర్బో 5G ఇది మనకి విత్ ఇన్ ద సేల్ వచ్చేసి 78,000కి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అలాగే బిఫోర్ సేల్ వచ్చేసి 55,000కి ఇది ఉండడం జరిగింది మనకి ఫ్లిప్కార్ట్లో. సో దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే దీని యొక్క చిప్సెట్ మీడియాటెక్ డైనాస్టిక్ 8500 అల్ట్రా ప్రాసెసర్తో రావడం జరుగుతుంది, 1.5K 120 రిఫ్రెష్ రేట్ OLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 7500 మెగావాట్స్తో రావడం జరుగుతుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది, 50 మెగాపిక్సెల్ మేర్ కెమెరా అలాగే హై రెజల్యూషన్ సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. ఎవరైతే రెడ్మీ రావాల్సి ఉన్నారో హ్యూజ్ ప్రాసెసర్, బెస్ట్ కెమెరా, అలాగే చెప్పినట్లే దీని యొక్క డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైతే 40Kలో మొబైల్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో రెడ్మీ టర్బో 5G అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో అలాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అండర్ 50Kలో నేను మీకు 2 మొబైల్స్ సజెస్ట్ చేస్తాను. OnePlus 13s అలాగే IQ 15R. సో మనం OnePlus 13s గురించి చూసుకున్నట్లయితే దీని యొక్క కీ ఫీచర్స్ స్నాప్డ్రాగన్ 8 Elite
ఫ్లాషిక్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అలాగే దీనికి 6.23 ఇంచెస్ అండ్ 1.5K 120Hz AMOLED Pro XR డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 5850 మెగావాట్స్ ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్తో రావడం జరుగుతుంది. అలాగే 80 వాట్స్ సూపర్ ఓఎల్ఈడి ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x ఫోటో కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఎవరైతే అండర్ 50Kలో బెస్ట్ మొబైల్ అని చెప్తే ఇదని చెప్పుకోవచ్చు. ఇది మన ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్తో కంపేర్ చేసుకుంటే మనకి అమెజాన్లో 1000 తక్కువగా ఉంది దీని యొక్క ప్రైస్. సో అండర్ 50Kలో బెస్ట్ మొబైల్ అంటే OnePlus 13s మనకి, ఎందుకంటే ఇది బిఫోర్ సేల్ కూడా అంతే ప్రైస్ ఉంది. వాళ్ళు జస్ట్ సేల్ కోసం ప్రైస్ ఇంక్రీజ్ చేసి సేల్లో తక్కువ ప్రైస్ చూపించడం జరిగింది. సో అలాగే మన నెక్స్ట్ మొబైల్ అండర్ 50K చూసుకున్నట్లయితే IQ 15R. సో ఇది మనకి విత్ ఇన్ ద సేల్ వచ్చేసి 50,000కి అవైలబుల్గా ఉంది. బిఫోర్ సేల్ 54,000కి ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అలాగే ముందు OnePlus 13s లాగానే ఇది కూడా ఫ్లిప్కార్ట్లో 1000 హయ్యర్ ఉంది. సో ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అమెజాన్లోనే తీసుకోండి IQ 15R. సో దీంట్లో ఫీచర్ చూసుకున్నట్లయితే Snapdragon 8 Gen 5తో రావడం జరుగుతుంది. అందుకే బెస్ట్ మొబైల్ అని చెప్పినాను, ఎందుకంటే Snapdragon 8 అలాగే Gen 5తో రావడం వస్తుంది కాబట్టి. అలాగే 1.5K 144Hz AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో రావడం జరుగుతుంది. అలాగే దీనికి అడ్వాన్స్ కూలింగ్ ఉంది, ఎందుకంటే ఇది గేమింగ్ మొబైల్ అనమాట IQ 15R. సో దీంట్లో మనకి గేమింగ్ అనేది బెస్ట్ ఉంటుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ అలాగే దీని యొక్క ప్రాసెసర్ అందుకే మనకి ఎక్కువగా ఉంది. సో దీనివల్ల మనకి మొబైల్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవ్వడం జరుగుతుంది. సో అండర్ 50Kలో మీరు తీసుకోవాలనుకుంటే OnePlus 13s అలాగే IQ 15R అనేది బెస్ట్ చాయిస్ అని నేను వీడియోలో సజెస్ట్ చేస్తాను. అలాగే మనకి ఈ సేల్లో బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటంటే Oppo Reno 14. ఎందుకు బెస్ట్ అన్నానంటే దీనికి అసలు ఆఫర్ అనేది ఏం లేదు. బిఫోర్ సేల్ ఇప్పుడు సేల్లో కూడా అదే ప్రైస్ తోటి ఉంది 45,000. సో ఎవరైతే బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నారో ఇమీడియట్గా ఈ మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకి మంచి ప్రాసెసర్ MediaTek Dynastic 8350 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. 6.59 ఇంచ్ అండ్ 1.5K 120 రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో దీంట్లో ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ కెమెరాతో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 6000 మెగావాట్స్ అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది మొబైల్ అని రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఎవరైతే ఈ కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా, గేమింగ్ ఎక్కువ ఆడినా, ఎవరైతే ఈ రెండిట్లలో హెవీగా వాడతారో వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్, అందుకే బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నాను. దీని యొక్క ప్రాసెసర్ MediaTek ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీని యొక్క UI అండ్ సర్ఫేస్ అన్నీ చూసుకున్నట్లయితే UI సర్ఫేస్. సో ఇది వచ్చేసి మనకి బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ ఫ్రీడమ్ సేల్లో మనకి ఆగస్ట్ మంత్లో. అలాగే ఎవరైతే ఐఫోన్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మనకి అక్టోబర్లో iPhone 18 లాంచ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఐఫోన్ అనేది దాని యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెంచబోతుంది కమింగ్ డేస్లో, ఎందుకంటే మనకి మెమరీ ఇంకా చిప్సెట్ ప్రైజెస్ చాలా హెవీగా పెరగడం వల్ల అసలు ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేది చాలా బ్రాండ్స్ లాంచ్ చేయడం ఆపేసింది. సో మనకి ఎవరైతే ఈ సేల్లో కొనాలనుకుంటారో iPhone 17 పర్చేజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి 17 అనేది ప్రజెంట్ వర్షన్ కాబట్టి iPhone 17 మనకి ఫ్లిప్కార్ట్ సేల్లో 1000 తక్కువకి ఉంది. ఎవరైతే 18 వచ్చే వరకు వెయిట్ చేసి మొబైల్ తీసుకుందాం అనుకుంటారో అలా ఏముండదు, అసలు సేల్లో ప్రైజెస్ తగ్గే ఛాన్సే ఉండదు, ఎందుకంటే మనకి మెమరీ ఇంకా చిప్సెట్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. సో ఎవరైతే ఐఫోన్ యూజ్ చేద్దాము, కొత్తగా ఐఫోన్ కొందాం అనుకున్న అయితే iPhone 17 పర్చేజ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడే, ఎందుకంటే iPhone 18 లాంచ్ అయినా కూడా ఇది ప్రైస్ అనేది తగ్గే ఛాన్స్ ఉండదు. సో iPhone 17 అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఐఫోన్ యూజర్స్కి. ఎవరైతే ఐఫోన్ కొత్తగా వాడాలనుకుంటున్నారో లేకపోతే ఆండ్రాయిడ్ టు iOS స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద ప్రణయ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక 50 లైక్ ఇస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇలాగ వీడియోస్ చేయడానికి. సో దిస్ ఇస్ ప్రణయ్ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.